వెల్కమ్ టు VB8 న్యూస్. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని మట్టి వినాయకుల పేపర్ వినాయకులు ఇలాంటి వినాయకులు తయారు చేసి పర్యావరణాన్ని కాపాడవచ్చు అని దిముక టీమ్ యూత్ అసోసియేషన్ సరూర్ నగర్ మండల్ ఎల్బీ నగర్ NTR నగర్ ఫేజ్ 1 దిముక అసోసియేషన్ కమిటీ నాయకులు 5 రోజులుగా పేపర్ వినాయకుడిని తయారు చేశారు. దిముక టీమ్ అసోసియేషన్ కమిటీ పెద్దలు శంకర్, ప్రసాద్, ధీరజ్, ప్రశాంత్, వివేక్, రాహుల్, అమర్నాథ్, కాంతి, సాయిరాం, పరమేష్, జయకృష్ణ, బన్నీగౌడ్, బన్నీ, రవిరాజ్, సంజు, సాయిగౌడ్, మార్కండయ్య, వెంకటేష్, తేజ, విజయ్, నిఖిల్, చింటూ. అందరికీ నమస్కారం. ఇక్కడ NTR నగర్లో ప్రతి వాడవాడ చూసుకున్నటువంటి వినాయక నిమజ్జనాలు గత వినాయకుడు 9 రోజుల నుంచి పూజలు అందుకున్నటువంటి వినాయకులు మండపాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ NTR నగర్ ఫేజ్ 1లో ఇక్కడ వినాయకుని మండపం దగ్గర ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడ శివన్న అనే వ్యక్తి ఉన్నాడు. మరి శివన్నని అడిగి తెలుసుకుందాము. అతను ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని ఏర్పాటు చేసినారు, మరి ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి ఆల మాటలో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నా పేరు శివకుమారు. NTR నగర్ ఫేజ్ 1లో ఉంటాను. మన హనుమాన్ మన కమిటీ పేరే చెప్తున్నాను. హనుమాన్ బజరంగ్ దళ్ NTR నగర్ ఫేజ్ 1లో ఉంటాము. ఎప్పుడు 15 ఏళ్ళ నుంచి మేము అన్నదానము గణేషుని పెడతాము NTR నగర్లో. అంత బాగానే ఉంది, అంత మంచిగా నాడు. మీరు 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు వినాయకుడికి మండపం పెట్టి కొట్టుకుంటున్నారు. మరి 15 సంవత్సరాల నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. మేము ఇంత పెద్దగానే అవుతున్నాము, చిన్నగా ఏమి అవుతలేము, అంత పెద్దగానే ఉంటున్నాము. అంత కలిసే వస్తుంది మాకు. మేము అప్పటి నుంచి మేము గణేషుని పెడుతున్నాము. ఇక కాలనీ వాసులు ఇప్పుడు ఉన్న కాలనీ వాళ్ళు వీళ్ళంతా మీరు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మరి అందరూ సహకరిస్తారు. ఇక్కడ అందరూ తెలుగు, హిందీ, తుర్కోళ్ళు, తెలుగోళ్ళు అని సమస్య లేదు. అందరు కలిసి ఉంటారు. ఇక్కడ అంతా కలిసి చేస్తారు. మా దగ్గర ఇక్కడ ఏం లేదు. మా దగ్గర అంటే మీ కమిటీ నెంబర్ ఎంత? కమిటీ మంది చూడ 10 మంది ఉన్నారు పిల్లలు. 10 మంది అంటే 10 మంది. ఇప్పుడు మరి మేము 15 రోజులకు చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు తుర్కోళ్ళది పండుగ వచ్చింది కదా, దాని గురించి 2 డేస్ మేము గ్యాప్ తీసుకొని మేము గణేష్ని నెక్స్ట్ సండే వేద్దామని అనుకున్నాం. మరి అన్నీ ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నటువంటి ఉంటే అన్ని వినాయకులు మాత్రము 12 రోజులని అన్ని నిమజ్జనం అవుతాయి. మరి మీరు అంత లేట్ ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. పోయిన సంవత్సరం మనకి ఇచ్చారు, ఈ సంవత్సరం వాళ్ళకి ఇవ్వాలి కదా. అందు గురించి మేము 2 డేస్ వెనకకు పెట్టుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ చూసుకున్నటువంటి పరిస్థితి ఇది. మరి ఇక్కడ వినాయకుల మండపాలు చూస్తే ఈ NTR నగర్లో, LB నగర్లో కానీ అన్ని మండపాలు కూడా చాలా చక్కగా ఈసారి పూజలు అందుకున్నారు. ఏ గొడవలు అని లేకుండా ప్రశాంతంగా జరుపుకున్నారు. అందువలన ఇక్కడ VB8 న్యూస్ బరాబర్ రంగనతో మళ్ళా మాట ముచ్చట కలుద్దాం. फोटो निकाल रहे हैं, पोर्ट्रेट में అందరికి నమస్కారం. సరూర్ మండల్ LB నగర్లోని NTR నగర్ కేంద్రంలో ఇక్కడ ఉన్న కాలనీలలో వినాయకులు చూసుకున్నటువంటి ఇప్పుడు 9 రోజులు కావస్తుంది. అదేవిధంగా పేపర్ వినాయకులు చేసి మట్టి వినాయకులు కూడా చేసి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి ఇక్కడ పేపర్ వినాయకులు కూడా చేసారు. మరి ఎలా తయారు చేసారు, మరి ఎన్ని రోజులు టైం పట్టింది, ఇక్కడ ఉన్న ఈ యూనియన్ అసోసియేషన్ అడిగి తెలుసుకుందాం. మరి ఆ యూనియన్ పేరేంటి చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ దిముక యూత్ అసోసియేషన్ మండపంలో ఈ ఏడాది మేము పేపర్ గణపతి చేసాము. గణేష్కి మొత్తం పేపర్లే 10 కిలోల పేపర్లు, అలాగే మొత్తం పేపర్లతోటే వినాయకుని చేయడం జరిగింది. మెయిన్ మోటో ఏంటంటే ఈ పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మేము ఈ పేపర్ వినాయకుడు, మట్టి వినాయకుడు ఏదైనా ఒక డిఫరెంట్ ఉండాలని చెప్పేసి పేపర్ వినాయకుని తయారు చేసినాం. చాలా గ్రేస్ వచ్చింది. అలాగే పేపర్లో ఇట్లా ఏంటంటే ప్రతి సంవత్సరం
పర్యావరణాన్ని రక్షించాలి, ఏదైనా కొత్తగా ఉండాలని చెప్పి ఏదైనా కాన్సెప్ట్ తోటి ఈసారి పేపర్ వినాయకుడు చేయడం జరిగింది. ఈ పేపర్ వినాయకుడు తయారు చేయడానికి మాకు దగ్గర ఒక వారం టు 10 రోజులు పట్టింది, 7 to 10 days పట్టింది. మొత్తం పేపర్లే, మొత్తం అల్ల ఏమి ప్లాస్టిక్ వస్తువులు ఏమి లేవు, మొత్తం పేపర్లతో రాబోయే కాలంలో కూడా ఇప్పుడు రాబోయే నెక్స్ట్ ఇయర్ కూడా అందరూ ఇలాంటి మట్టి వినాయకులు పేపర్ వినాయకులు చేస్తే కూడా మనం కొద్దిగా వాటర్ కూడా సేవ్ చేసినట్టు పర్యావరణం అదే ఉద్దేశంతో మేము మట్టి వినాయకులు చేయడం కంటే పేపర్ వినాయకులు చేసాం అనుకో, జర వచ్చేటోళ్ళు చూసిన వాళ్ళు కూడా అదే ఏదో డిఫరెంట్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మేము పేపర్ వినాయకులు చేయడం జరిగింది. ఒక 5 members చేసాం. మా టీం ఏమో ఒక దిముక యూత్ టీం ఏమో ఒక 20 members. అంటే ఎన్ని రోజులు టైం పట్టిన, అంటే మార్నింగ్ చేసినారా లేకపోతే నైట్ డే మొత్తం ఎన్ని రోజులు చేసినారు? ఇది మేము నైట్ మొత్తం కూర్చొని ఒక నైట్ 2-3 అయ్యేది, నైట్ 2-3 దాకా చేసేది. ఒక డే అట్లా 5 to 6 days దాకా అట్లనే కంటిన్యూగా చేసాం. అప్పుడైతే అవుట్పుట్ ఇట్లా మొత్తం మీద 5 days రెడీ చేసి వినాయక చవితి వరకు మొత్తం అంటే రెడీ చేసి మీ కంపెనీలో అంటే మీరు ఎంతమంది ఉన్నారు? మా కమిటీలో మొత్తానికి ఒక 20 మంది ఉన్నాము. ఈ దిముక టీమ్ అసోసియేషన్ మండపంలో 20 మంది ఉన్నాము. ఈ గణపతి ఒక 5 మంది కలిసి ఈ వినాయకుని చేయడం జరిగింది. రైట్, ఇక్కడ చూసుకున్నటువంటి అంటే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరము వినాయకుడు కూడా మట్టితోని పేపర్తో కూడా చేయడం వల్ల మనం కూడా పర్యావరణం కాపాడవలసి మనం చెప్తున్నారు. అందుకే ఇప్పుడు కలరు ఇప్పుడు వేసి కూడా చెర్లలో కూడా వేస్తే ఏమవుతుందంటే అసలు దానివల్ల కలుషితం అనేది ఏర్పడుతుంది. అది ఎలా ఏర్పడకుండా ఇట్లాంటి వినాయకులు చేసి ఇట్లా నిజాయితీగా ఇప్పుడు మనం ఇప్పుడు వినాయకుడు మట్టి వినాయకులు కానీ పేపర్ వినాయకులు కానీ చేసి పర్యావరణం కూడా కాపాడుతారని మేము అనుకుంటున్నాం. మా VBI న్యూస్ తరఫున కూడా మీరు చేసిన చాలా ధన్యవాదాలు. పర్యావరణం గురించి కూడా ఓకే, జై